హాయ్ ఫ్రెండ్స్, గుంపులో గోవిందలాగా ఉండటం మీ కల కాదు కదా. మీరు వేసే అడుగులు అటు ఇటు పడకుండా నడవడానికి మీరు ఆటగాడు కాదు. మనసుకు ఓడిపోయామని సర్ది చెప్పుకొని మౌనంగా ఉండిపోయేటంత బలహీనం కాదు మీకున్న ధైర్యం. మీ చుట్టూ చూడండి, ఏముంది మీ వద్ద? దుఃఖమా, కష్టాల, ఒంటరితనం, కోల్పోయామనే భావం, మూసుకుపోయిన దారులు ఇవేనా ఉన్నాయి? ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి ఏమన్నా ఆలోచించారా? ఏం చేయలేదా? చేయండి. ఇప్పుడు ఆలోచన చేసే సమయం వచ్చింది. ఈ వీడియో మీకోసమే. మీ మంచిలో మేము ఉన్నప్పుడు మీ దుఃఖంలోనూ మేము ఉంటాం. మానసికంగా ఓడిపోయిన మనిషి మరణం రాకుండానే చనిపోతాడని పెద్దలు చెప్పింది నిజమే. అందుకే మనిషి ఆఖరి శ్వాస వరకు తన యుద్ధాన్ని తానే చేస్తూ ఉండాలి. పోరు మీదే, గెలుపు మీదే. జీవితం ప్రతి క్షణం హాయిగా సాగిపోయే నావ కాదు. అలలు, తుఫాన్లు ముంచెత్తుతూ ఉంటాయి. వాటిని దాటుకొని పోయే ఉపాయాలు మీ చెంత ఉండాలి. అప్పటికప్పుడు కొత్తగా ఆలోచించాలి. జీవితం అంటే ప్రతి క్షణం కొత్తగా మారేది. ఉపాయం ఒకటి, కష్ట సమయంలో ఓర్పు వహించండి. ఓర్పు అంటే ఏమిటో తెలుసా? అది కూడా యుద్ధమే. మీకు వ్యతిరేకంగా చేసే యుద్ధం. సిద్ధం కండి. మీతో మీరే యుద్ధం చేస్తామని చెప్పి పంతం పట్టండి. గెలిచి తీరుతామని చెప్పుకోండి. మీ యుద్ధం మీరే చేయాలి. మరి కష్టం అనిపిస్తోందా? జాలి చూపొద్దు. రోజు మొత్తం ఏవో పనులు పెట్టుకోండి. నియమం తప్పకుండా అన్నీ పూర్తి చేయండి. ఒత్తిడిని అనుభవిస్తుంటే కనుక మనశ్శాంతి కోసం ధ్యానం చేయండి. శరీరం దృఢంగా ఉండటం కోసం వ్యాయామాలు చేయండి. మీరు నిండా పనిలో మునిగిన రోజు మీరు ఆనందంగా ఉంటారు. అస్సలు ఖాళీగా ఉండనే వద్దు. మీ ఆలోచనల్ని, మీ ఉద్వేగాల్ని అదుపులో పెట్టుకోవడం నేర్చుకోండి. చాలా గొప్పగా పనులు చేసే వాళ్ళ గురించి తెలుసుకుందామనే ప్రయత్నం కంటే మీరు సరిగ్గా ఉన్నారో లేదో చూడండి. ఇంకా మెరుగ్గా తయారవ్వండి చాలు. ఈ సంఘర్షణ మిమ్మల్ని ఈ ప్రపంచంలో ప్రత్యేకమైన వ్యక్తిగా నిలుపుతుంది. జీవితంలో మీ ప్రయత్నాలు మిమ్మల్ని పట్టి కొదిపేస్తున్నాయనుకోండి. అప్పుడు సంయమనంతో ఉండటం నేర్చుకోండి. అదే ఉత్తమం. మిమ్మల్ని రాటుదేలిన వ్యక్తిగా నిలబెట్టేది ఈ ఓర్పే, మీ ఓర్పే. జీవితంలో మంచి చెడు వస్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి. ఇదో ప్రయాణం. మీ మజిలీ ఏదో ఎప్పటికి వస్తుందో వచ్చినాడు మీరు అది గ్రహించి ఆగితే సంతోషం. ఆగకుండా మీ ప్రయాణం సాగుతూనే ఉంటుంది. మీ సంతోషం మీకు కనిపించే వరకు మీ ప్రయాణం ఆపొద్దు. ఎదురయ్యే ఆటంకాల్ని చూసి బెదిరిపోవద్దు. నిలబడండి, పోరాడండి, ఓర్పుతో ఉండండి, ముందుకు సాగండి. ఏవో చెడ్డ దినాలు ఎదురయ్యాయి, అయినా మీరు దారి తప్పకండి. నిజాయితీగానే ఉండండి. మళ్ళీ చెప్తూ ఉన్నాం, సంయమనం పాటించండి. మిమ్మల్ని చికాకు పరిచే వస్తువు, మనిషి, వీటికి దూరంగా తొలగిపోండి. మీ కలల్ని నిజం చేసుకోవడానికి, మీతో మీరు జీవించడం కోసం మీ ప్రయత్నాలు మీరు చేయండి. ఓర్పుగా ఉండటం ఎన్నో ఇబ్బందులు తొలగిస్తుంది. ఉపాయం 2, ధైర్యంగా ఉండండి. మీ స్థితి మారుతుంది. ఎగరడానికి రెక్కలుంటే చాలదు, ఎగిరేందుకు ధైర్యము కావాలి. ఎత్తుగా ఎగరాలంటే ఆ ఎత్తు ఎంత అనేది మీరే నిర్ణయించుకోవాలి. మీ ఆశల ఆకాశపుటెత్తు గురించి మీకే ఒక నిర్ణయం ఉండాలి. ఆ ఎత్తుకు ఎగరవలసింది మీరే. మీ ప్రయాణం మీదే. ఎగిరేందుకు కావాల్సిన పట్టుదల మీదే. అందుకు మీకు ధైర్యం కావాలి. కావలసినంత ధైర్యం పోగేసుకొని బయలుదేరాలి. మీ ధైర్యమే మీకు గుర్తింపు. మీ స్థితిని మీరే నిర్మించుకోవాలి. మంచి ఆలోచనలు చేయండి. అవే మిమ్మల్ని కష్టాల కొలిమిలో నుంచి బయటపడేస్తాయి. గుండె నిండుగా ధైర్యంతో అడిగేయండి. రేపటి సూర్యోదయం మీకు సంతోషంతో స్వాగతం పలకాలని సకారాత్మక ఆలోచన చేయండి. మీ జీవితం కొత్తగా మొదలవుతుంది. అంతా ముగిసిపోయిందని, ఇంకేమీ మిగల్లేదని భీరువులా ప్రవర్తించకండి. ఎంతో సునాయాసంగా మీరు జీవితాన్ని గడపగలుగుతారు. మీ కష్టపు దినాల్లోనూ చిరునవ్వుతో పనులు చేసుకుంటూ ఉంటారే, అప్పుడే మీరు గెలిచారు. అరే, మీరొక్కరే ఈ లోకంలో కష్టాల సుడిగుండంలో కొట్టుకుపోతున్నారా ఏమి? ఒక్కసారి తలెత్తి కనురెప్పలార్చి చుట్టూ చూడండి. మీ వల్లే, ఇంకా చెప్పాలంటే మీకంటే ఘోరంగా ఓడిపోయి జీవిత నౌక లాగుతున్న వాళ్ళు కనిపిస్తారు. మీరే ఇంకా నయం. అందరిలోనూ ఏదో తపన, ఆర్తి, ఉద్వేగం ఉంటాయి. మీరు అనుకుంటున్నట్టు మీ పరిస్థితి మాత్రమే హీనంగా ఏం లేదు. కానీ మీకు అలా అనిపిస్తోంది కదా, అంటే మీరు వాళ్లకంటే తక్కువ ధైర్యంతో ఉన్నారన్నమాట. అవును, మీలో ధైర్యం కావలసినంతగా లేకపోవటం చేతనే బతుకుబండి భారంగా తోస్తోంది. మీ మనసులో మీ కలలను నిజం చేసుకోవాలనే ఆరాటం తక్కువైంది. అలా ఉంటే ఏమంటారు పెద్దలు? తక్కువ నోము నోచి ఎక్కువ ఫలితం కావాలంటే ఎలా అంటారు. మీరేమో బాగా చేసినా ఫలితం దక్కిందా అంటారు. అంటే ప్రయత్నం సరిపోవటం లేదన్నమాటే. మీలో తగినంత ఉత్సాహం, ఆవేశం కలగటం లేదని అర్థం. కాబట్టి మీ మనోభావం తృప్తి చెందేదాకా శ్రమపడండి. నా సంఖ్యలను తెంచుకుంటాను, నా అవరోధాల్ని అధిగమిస్తాను, అందుకు అవసరమైన ధైర్యాన్ని కూడగట్టుకుంటానని మీరు బలంగా అనుకున్న నాడు, ఆ రీతిన శ్రమించిన రోజు మీ స్థితి తప్పక ఉన్నతంగా మారుతుంది. ఉపాయం 3, మీ జీవితంతో స్నేహం చేయండి. అవును, మీ స్నేహం మీ గతాన్ని అర్థం చేసుకుంటుంది. మీ భవిష్యత్తు మీద నమ్మకాన్ని కలిగి ఉంటుంది. మీరెట్లా ఉంటే అట్లా మిమ్మల్ని స్వీకరిస్తుంది.
స్నేహంలో నిజాయితీ ఉంటుంది. ఈ ప్రపంచంతో మీరు చేసే స్నేహం మీతో మీరు చేసే స్నేహం ముందు వెలతలాపోతుంది. అట్లయితే మీ జీవితంలో ఎవ్వరూ ఉండరని కాదు, వస్తూ పోతూ ఉంటారు. కానీ మీరు మీ మీదనే ఆధారపడండి తప్ప ఇంకెవరి మీద ఆధారపడద్దు. ఎవరి నుంచి ఏమీ ఆశించకండి. మీకు ఎవరో ఏదో చెయ్యాలని అనుకోవద్దు. మీకోసం మీరేం చేస్తున్నారో ప్రశ్నించుకోండి, గమనించండి. మీ మీద నమ్మకం ఉంచి మీ నుంచే ఆశించండి. ఖచ్చితంగా మీ జీవితం మిమ్మల్ని పోనీలే అని వదిలేయదు. ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెడుతుంది, ఏడిపించేస్తుంది. అయినా మీరు మీ జీవితాన్ని నమ్మాలి. దాంతోనే అసలైన స్నేహం చేయాలి. ఎందుకంటే అది ఎప్పుడూ మీ మెప్పు కోసం ప్రవర్తించదు, నిష్కర్షగా ఉంటుంది, నిజాయితీగా వ్యవహరిస్తుంది. కాబట్టి దానితోనే మీ స్నేహం, మీ మాట మంతి అన్నీ దానితోనే. దాని తోడులోనే మీ సుఖాన్ని అనుభవించండి. ఇకప్పుడు బయట వాళ్ళెవరో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఉండదు, మిమ్మల్ని తేడాగా చూసేది ఉండదు. ఎందుకంటే మీకు తెలిసిన జీవిత సత్యం మీ వల్లే ఇంకొందరికి, చాలా కొద్ది మందికే తెలిసే అవకాశం ఉంటుంది. మీ జీవితమే మీకు శక్తి. ఆ బలాన్ని మనసుతో గ్రహించండి. మీరు దాని మాట వినిపించుకోండి. మంచి చెడు అన్నీ చెప్తుంది, ఉచితం అనుచితం నేర్పిస్తుంది. మీరు దాన్ని మీ స్నేహితుడిగా భావించాలంతే. అదిక మిమ్మల్ని విడిచిపెట్టదు. మీ గెలుపే దానికి ప్రధానం. మీ జీవితం మిమ్మల్ని ఓడిపోయేలా చేయదు. బాహ్య ప్రపంచంలోనూ మీ ఓటమి మీ దరి చేరనివ్వదు. అసలు అన్నీ కష్టాలే తప్ప ఊపిరి తీసుకునే వెసులుబాటే లేదనుకుందాం. అప్పుడు మీ జీవితం మీ వెంటే ఉంటే కనుక అవన్నీ దూది పింజల్లా అనిపిస్తాయి మీకు. అసలు మిమ్మల్ని కష్టపెట్టే వాటిని మీ దరికి రానివ్వకండి. తలుపులు మూసేయండి. హాయిగా ఉండండి. కలలు గనండి. అలసటగా ఉందా, విశ్రాంతి తీసుకోండి. లేదంటారా, మీ లక్ష్యాన్ని సాధించి గెలవండి. ఉపాయం 4, ఎదురు దెబ్బలు తినండి, కానీ నిలదొక్కుకోండి. చూడండి, దెబ్బలు తిన్న వస్తువు పగిలిపోతుంది. అయితే దెబ్బలు తిన్న తర్వాతనే విజయం లభిస్తుంది. మీరెంత అడుగు తీసి అడుగు వేస్తున్నా సరే అడుగడుగునా ఎదురు దెబ్బలు తింటారు. అలా ఎదురు దెబ్బలు తింటేనే మీకు మీ గమ్యస్థానం జ్ఞాపకం ఉంటుంది. లేదంటే ఆ సుఖానుభవంతో ఉన్న చోటనే ఉండిపోతారు. దెబ్బ తగిలితే తనువు మనస్సు దగ్గర పెట్టుకుని నడుస్తారు. అది మీ జీవితం. ఈ ఎదురు దెబ్బల దారే మీ జీవితాన్ని సిసలైన గమ్యం వైపు నడిపిస్తుంది. ఆ దారిలో రాళ్ళు, ముళ్ళు, దుమ్ము, ధూళి అన్నీ ఉంటాయి. అందులో ఎలా అడుగులేస్తూ నడవాలన్న దాని మీద ఈ ధ్యాస ఉండాలి. అవసరం పడింది కనుక నేర్చుకోండి. చిన్నపిల్లాడు తప్పటడుగులు వేస్తూ పడుతూ లేస్తూ నడక నేర్చుకుంటున్నాడు కదా, మీరు అంతకంటే తీసిపోతారా? మీ దారిలో ముళ్ళున్నాయని, మురికి ఉందని నడవనంటే ఇక జీవితమే లేనట్టు. జీవితం కావాలంటే సంకటాల దారిలో నేర్పుగా అడుగులు వేస్తూ నడవవలసిందే. మినహాయింపులు లేవు, మంత్రతంత్రాలు లేవు. కింద పడ్డారు, లేవండి. గాయపడ్డారు, మందు రాయండి. మళ్ళీ నడక కొనసాగించండి. నొప్పిగా ఉంది, భరించండి. ఏడుపొస్తోంది, ఆ పని కానిచ్చేసి ముఖం తుడుచుకుని మళ్ళీ బయలుదేరండి. మీ పాదాలు ఎప్పుడూ ముందుకే నడవాలి. చూసుకుని వెళ్ళాలి. గమనించుకుంటూ దాటాలి. నేర్చుకుంటూ వెళ్ళటం మూలంగా ప్రతిసారి మీరు గట్టిపడుతూ ఉంటారు. కొత్త పాట నేర్చుకుంటూ ఉంటారు కనుక కొత్త ఉత్సాహం పొందుతూ ఉంటారు. అలా ఒక రోజున మీ గమ్యస్థానానికి చేరుకుంటారు. అందులో సందేహం లేదు. కాబట్టి కష్టాలకు కుంగిపోవద్దు. లేచి నడక సాగించండి. మీ ప్రతి అడుగులోనూ ప్రాణం పెట్టి నడవండి. మీ లక్ష్యం ఎప్పుడూ మీ ముందే ఉండాలి. మీరు దాన్ని చూస్తూ నడుస్తూ ఉండాలి. ఆదిలో కంగారనిపిస్తుంది. ప్రపంచం నిరాశపరిచేలా మాట్లాడుతుంది. కానీ దేన్ని పట్టించుకోవద్దు. ఎవరికీ ప్రాధాన్యత ఇవ్వద్దు. మీ మనసు చెప్పింది వినండి. మీ అడుగులు ముందుకే వేయండి. అసలు ఎవరిని పట్టించుకోకండి. మిమ్మల్ని చాతకాని వారన్నా సరే, మొద్దు అన్నా సరే, సిగ్గు లేదన్నా సరే, ఇంకేమన్నా అన్నా సరే అననివ్వండి. వారి నోరు నొప్పి పడుతుంది. మీ చెవులకి పని చెప్పకండి. అసలు అవన్నీ వినేంత తీరుబడిగా ఉన్నారా మీరు? మీ పనే తలనొప్పి తెచ్చేంత ఉంటే లోకుల మాటలు కూడా పట్టించుకునేంత ఓపిక ఉందా మీకు? అందులోనూ ఆ అనవసరపు మాటల్ని లేదు కదా. మరి మీ కలల బాట వెంట ప్రయాణించండి. స్థిరంగా ఉండండి. ఆ మాటల్ని మనసుకు తీసుకోకండి. మీ మనసే మీకు తోడు, మీ మాటే మీకు మేలుకొలుపు. ఇన్ని చేశాక ప్రపంచంలోని ఏ శక్తి మిమ్మల్ని అడ్డుకునే సాహసం చేయలేదు. కాబట్టి మిత్రమా, కష్టాలు వచ్చినప్పుడు ఓర్పుగా ఎదుర్కోండి. ధైర్యంగా ఉండండి. మీ స్థితి తప్పక మెరుగవుతుంది. మీ జీవితంతో స్నేహం చేయండి. సంపూర్ణంగా ఎదురు దెబ్బలు తినండి, కానీ నిలదొక్కుని కొనసాగండి. మరిప్పుడు ఏం చేయాలో నిర్ణయించుకోండి. మీ దారిని సరిగ్గా ఎంచుకోండి. 1000 ఆటంకాలు ఎదురవనీయండి. కానీ లక్ష్యాన్ని చేరుకున్నాక పొందే ఆనందానుభూతిని ఊహిస్తూ ముందు కదలండి. అద్భుతం అంటాం కదా, అదే జరుగుతుంది. మీరున్న లోకంలో మిమ్మల్ని గుర్తుపట్టడం కాదు, మీరున్నందుకు మీ దేశాన్ని ప్రపంచం గుర్తించాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.